ಹಾಯ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ AVLG ಫ್ರೆಂಡ್ಸ್ ಅಂಡ್ ಸಿಸ್ಟರ್ಸ್. ಇವತ್ತು ಟ್ಯೂಸ್ಡೇ అంటే ಎಜುಕೇಷನ್ ಡೇ. ಇವತ್ತು టాపిక్ ఏమప్పా అంటే ఫెయిత్, నంబికే, నమ్మకము. ఎంత బాగుంది కదా! ఈ వర్డ్ ఇంటా ఉంటేనే ఒక ఎనర్జీ వచ్చేట్లయితుంది. ఒకటి ఏమో ఒక దగ్గర ఒక పాజిటివ్ అంట చెప్పొచ్చు. ఫెయిత్ అంటే స్ట్రెంగ్త్, ఫెయిత్ అంటే హోపు, ఫెయిత్ అంటే ఆల్ అబౌట్ బిలీవింగ్. అంటే బిలీవ్ అంటే ఏమి, ఫెయిత్ బిలీఫ్ ఒక సిమిలర్ వర్డ్స్గానే వర్క్ చేస్తుంది. ఈ ఫెయిత్ అనేది ఏమి, మేము ప్రజెంట్ సిచ్యుయేషన్ని ఎట్లా మేము హ్యాండిల్ చేయొచ్చు ఉంటా టీచ్ చేస్తుంది. ఆమెను ఇంకా మేము ఫెయిత్ ఉన్నోడు ఏమవుతాము, మేమన్నీ ఆ ఫెయిత్ అంటే ఇక్కడ ఫెయిత్ అన్నోడు ఏమండి, దేవుణ్ణి నమ్మచ్చు, ఇంటోళ్ళు నమ్మచ్చు, పేరెంట్స్ని నమ్మచ్చు, ఫ్రెండ్స్ని నమ్మచ్చు, గురువులు నమ్మచ్చు, మా అంటే వెల్ విషర్ నమ్మచ్చు, ఎవరినానా నమ్మిండొచ్చు. ఈ నమ్మకం ఉన్నోడు ఏమవుతుంది, మేము వాళ్ళు నమ్మి వాళ్ళ పేనంతా మేము ఒక నమ్మకము బరువు వేసి నెమ్మదిగా ఉంటాము. ఆ నెమ్మది ఇచ్చేదే ఈ నమ్మకము అంట చెప్పొచ్చు. ఆమెను ఇంకా ఇంకొకటి చెప్పాలా అంటే, ఇప్పుడు దేవుణ్ణి ఇంకా ఎత్తుకొని వస్తామంట. దేవుణ్ణి నమ్మే వాళ్ళని ఆస్తిక అంటారు, నమ్మక ఉండేవాళ్ళని నాస్తిక అంటారు. ఇప్పుడు దేవుణ్ణి నమ్మల్నా వద్దా అంటే ఎత్తుకుంటే, కొందరు నమ్ముతారు, కొందరు నమ్మలేదు. అక్కడ కూడా నమ్ముకుంది కదా, దేవుణ్ణి నమ్మేవాళ్ళు నమ్ముతాను అంటారు, దేవుణ్ణి నమ్మక ఉండేవాళ్ళు నమ్మేలే అంటారు. నమ్మేలే అనేది ఒక నమ్మక కదా, వాళ్ళు దాన్నే నమ్ముతారు. అక్కడ కూడా నమ్మికే ఉంది. నేను నమ్మేలే అన్నోడు వాళ్ళు స్ట్రాంగ్ బిలీఫ్. అప్పుడు వాళ్ళు కూడా ఒక ఏమో ఒకటి నమ్ముతా ఉండారు అనేదే అర్థము. ఇదే ఫెయిత్. మరి దేవుణ్ణి నమ్మేది ఒకటే ఫెయిత్ అంట వచ్చలేదు. ఆమెను ఇంకా ఈ ఫెయిత్ అనేది ఏమి అంటే చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అంట చెప్పచ్చు మా హ్యూమన్ లైఫ్లో. ఇదేమి అంటే మాకి ఒక మబ్బులో ఉన్నోడు దావు చూపించేది ఫెయిత్, మా వీక్నెస్ ఉన్నోడు స్ట్రెంగ్త్ ఇచ్చేది ఫెయిత్. ఇట్లా మేము చెప్తా పోతే ఫెయిత్ గురించి చెప్తానే ఉండొచ్చు. అన్నిటికీ కనెక్ట్ చేసుకొని పోవచ్చు. అన్నీ ఏమేముందో ప్రతి ఒక్కటికి, అంటే బరీ దేవుని విషయం కాకుండా మనుషులు, మేము నడిచే దావులు, ఏమైనా కానీ కనెక్ట్ చేసుకొని పోతా ఉండొచ్చు. దీన్ని ఇంకా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, వితౌట్ ఫెయిత్ వి ఆర్ నథింగ్ అని చెప్పచ్చు. ఆమెను ఇంకా ఈ ఫెయిత్ గురించి ఇంకా అంటే ఇప్పుడు ఒక కథ చెప్పాలా అంట నేను అనుకోవడం యాల కథ చెప్పాలా అంటే, ఇప్పుడు ఈ కథలు అనేది మాకి బాగా మైండ్లో కూర్చుంటుంది. నేను వేరే విషయాలు చెప్పేకి నా ఒక కథ చెప్పినోడు ఎట్లా మైండ్లో కూర్చుంటుంది అంటే, ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక టూత్ పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. వాళ్ళు మార్కెటింగ్ చేసినప్పుడు ఎంత బాగా నమ్మకం పెట్టుకొని మార్కెటింగ్ చేసింటారు. ఇప్పుడు నేను అడ్వర్టైజ్మెంట్ చూసిన తక్షణమే ఆ టూత్పేస్ట్ని పై నేను ఎత్తుకొని వచ్చేలేదు. బట్ అది నా మైండ్లో కూర్చోంటుంది. నాకు ఎప్పుడు కావాలనో అప్పటిపై నేను ఎత్తుకొని వస్తాను. ఇదే తర ఈ ఫెయిత్ అనేది ఏమి అంటే, ఆమె ఇంకా మాకందరికీ తెలుసు, మాకు ఈ హెయిర్ బాగా పెరగాల అంటే మాకేమి దాని పోషణే చెయ్యాలా. మనం అడ్వర్టైజ్మెంట్లో చూసేదేమి, ఒక షాంపూ వేసుకొని మనము హెయిర్ వాష్ చేసుకుంటే మీ ఎంటుకలు బాగా పెరుగుతుంది అంట. మనకందరికీ తెలుసు షాంపూ ఏమి క్లీనింగ్, ఓన్లీ ఫర్ క్లీనింగ్ అంతే. పెరిగేకి ఏం కావాలా, ఆయిల్, విటమిన్స్ ఇట్లా కావాలంటే మనకి బాగా తెలుసు. బట్ ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి 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 మనము నమ్మి ఈ షాంపూ వేసుకుంటే ఎంటుకలు పెరుగుతుంది అంట తెచ్చి వేసుకుంటాము. ఇది నమ్మకము. ఇట్లా ఈ నమ్మకం ఉన్నోడు 100లా ఒక 5-6% జనాలకి వాళ్ళ నమ్మకం ఇంకానే ఆ షాంపూని ఇంకానే వాళ్ళ ఎంటుకలు పెరగచ్చు. బట్ వాళ్ళోడు మౌత్ పబ్లిసిటీ చేయొచ్చు. ఇది ఒక నమ్మకము. ఈ తర చెప్తా పోతే నమ్మకము ఎన్ని ఎన్ని ఉంటుంది. ఆమె ఇంక ఇప్పుడు కథ అంట చెప్తుంది కదా. ఇదేమింటే దక్షిణాఫ్రికాలో కొన్ని జనాంగాలు ఉండవంట. అవుట్లా వాళ్ళకేమి కాడ్లు అడవిల్లో వాసం చేస్తారు. వాళ్ళకి ప్రాణులు, పక్షులు అవన్నీ కామన్ కదా. అక్కడ ఒకటి ఒక గుబచ్చి ఎట్లుందో అట్లా పుట్టాకి ఒక స్మాల్ బర్డ్ ఉందంట. అది ఎప్పుడు కనిపించుకునేదే లేదంట. బట్ అదే మన కనిపించుకున్నోడు అందరూ చెప్తారంట, వానది బర్డ్ వచ్చే అంటే మಳೆ హక్కి అంటే రైన్ బర్డ్ వచ్చే అంటే చెప్తారంట. దాన్ని చూసిన తక్షణము ఆ జనాంగంలో అంటారంట,
ఇబదో రేపో ఎప్పుడో వాన పడేది 100% అంట నమ్ముతారంట. ఈ నమ్ముకొచ్చేకి ఒక కారణం ఏమిటంటే వాళ్ళ ఉండే ఒక జనపద కథ. ఎన్నో ఎన్నో ఏండ్లెనక ప్రాణి పక్షులన్నీ వాసం చేస్తా ఉండంట ఈ ఆఫ్రికా కాడు లోపల. అప్పుడు ఒక పెద్దది భయంకరమైన భీకరమైన కాಳ್గిచ్చు లేసిష్నంట. బెంకి అగ్గి జ్వాలలు ఆకాశం వరకు ముడతా ఉందంట. ప్రాణులంతా ఎదుర్కొని పారిపోతా ఉండవంట. అన్ని గూడ్లు, బర్డ్స్, చెట్లు, మాన్లు అన్నీ కాలి 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 బూడిదైపోతా ఉండవంట. అన్ని పక్షులు చెదురుకొని గుంక పారిపోతా ఉండవి. అక్కడ ఒకటి పుటాణి, ఈ రెయిన్ బర్డ్ అని చెప్తుంది కదా, అది కూర్చొని చూస్తా ఉండంట. అయ్యో మాకి ఎన్నో ఏండ్లు ఇంకా మాకి ఆశ్రయం ఇచ్చిండే ఈ కాడు ఇప్పుడు కాలిపోతా ఉంది. దీన్ని ఇప్పుడు నేను పరిపాడిస్తే ఇంకా కాల్పడిస్తుంది. అప్పుడు ఏం చేయాలా, దీన్ని ఏమైనా చేయాలా అంటే యోచన చేసి ఒక దూరంలో ఒకటి సరోవరం కనిపించినంట. ఆ సరోవరం పైసి తన చిన్ని నోరు లోపల నీళ్ళు నిండుకొని వచ్చి ఎత్తుకొని హారుకొని వచ్చి ఈ అగ్గి పైన వేస్తా ఉందంట. అంటే దాని మైండ్ సెట్ ఏమి, నేను వేసే నీళ్ళని ఇంకా అగ్గి ఆరుతుంది అంటే నమ్మకము. ఇది చేస్తూనే ఉందంట. ఆ అగ్ని జ్వాలే కూడా తక్కువ కాలే. బట్ అదేమి ఆ బర్డ్కి అంత నమ్మకము, అది వేస్తూనే ఉందంట. దాన్ని చూస్తా చూస్తా పైన దేవతలు చూస్తా అంటారంట. అయ్యో ఈ చిన్ని రెయిన్ బర్డ్ ఎంత బాగా ప్రామాణికంగా ప్రయత్నం చేస్తా ఉంది, ఎంత నమ్ముతా ఉంది కదా అనేసి తక్షణం వాళ్ళు ఏం చేస్తారంట, జోరుగా వానిడ్చేస్తారంట పైన. ఇంకా అప్పుడు ఆ జోరు వానికి ఏమాయా, అగ్గి ఫుల్ చల్లగా అయిపోయిందంట. అప్పుడేమాయా, కాడు ఉలిసే బర్డ్ది గూడ్లు బర్డ్స్ అన్నీ ఉలిసింది. అదే బర్డే రెయిన్ బర్డ్ అంట అనిపించుకున్నంట. దాని నుంచి వాళ్ళకి ఈ బద్దటికి నమ్మక, అది కనిపించుకుంటే వానొస్తుంది అంట. ఈ నమ్మక మేం నమ్మక ఉండొచ్చు, బట్ ఇది సత్యం కాక ఉండొచ్చు. బట్ ఇదేం అర్థమిస్తుంది అంటే, ఒక కష్టం సమయంలో ఒక చిన్నది అంటే అదేమి కానే కాదు, ఆ తర సహాయం చేసేకి ట్రై చేస్తే ఇంకెవరో చేరి అది చిన్నగా చేరి పెద్దగా అయ్యి పెద్ద సహాయం చేయొచ్చు. దాన్ని చూపిస్తుంది. ఇది ఒక నమ్మక అంట చెప్పొచ్చు. ఆమెను ఇంకా ఈ నమ్మకు చెప్పినోడేమప్ప అంటే, అవును మరి నమ్ముకుంటే చాలా అంటే కాదు, మన ప్రయత్నం కూడా ఉండాల. దీని చెప్పాలా అంటే నమ్మక 10% ఉంటే మా ప్రయత్నం 90% చేయాల. లిటిల్ చెప్తాను అంటే, ఒక అస్ట్రాలజీ ఎత్తుకోండి, ఒక జ్యోతిష్యం అడిగేకపోతాము. నా జాతకంలో నేను ఇట్లుండా బాగుండా, నీకు అందుడ్డు వస్తుంది ఇందుడ్డు వస్తుంది ఎన్నోటి చెప్పిండారు, నా లైఫ్ అంతా బాగుండేది నా జాతకంలో చూపిస్తా ఉంది. నేను అది నమ్మిండాను, కరెక్ట్. బట్ నమ్ముకు పెట్టుకొని నేను ఆరాంగా ఇంట్లో కూర్చొని నేనేమీ పని చేయక కష్టం పడక ఉంటే ఎట్లొస్తుంది? వచ్చలేదు. దాన్ని 90% ఎఫర్ట్ వేసి ఏముందో నేను కష్టం పడినప్పుడు ఆ జాతకంలో ఏముందో అది నాకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని ఇంకా ఈ నమ్మక అనేది మనకి మా పరిశ్రమం కూడా దాని జట్లా చేరుకుంటుంది. ఇంకొకటి చెప్పాలప్ప అంటే, ఈ నమ్మక ఎట్లాది అంటే వైఫై ఉన్నట్లది. ఎలా అంటే ఇది కనిపించలే, బట్ పవర్ ఉంది, ಮತ್ತೆ అందరినీ కనెక్ట్ చేస్తుంది, అన్నీ ఇస్తుంది. మాకెప్పుడు ఏం కావాలనో ఇచ్చే శక్తి ఈ నమ్మకంకి ఉంటుంది. దాన్ని ఇంకా మేమేం చేయాలా, మేము ఏమన్నా ఒకటిని ట్రస్ట్ చేస్తే, నమ్మక చేస్తే, బిలీఫ్ చేస్తే మాత్రమే మేము ఉండేకయ్యేది. దాన్ని ఇంకా మనం నమ్మకంని మేము పెట్టుకుంటామంట. బట్ వేరే వాళ్ళని ఇంకా నేను నమ్మిండాను, నాకు వాళ్ళు నమ్మిక ద్రోహం చేసిరి అనేది మాకొద్దు. బట్ నేను నమ్మిండాను కదా, అది చాలు. దాన్ని ఇంకా మనము మా నమ్మకంని బాగా స్ట్రెంగ్త్గా అన్నీ ఒక పాత్వే మా లైఫ్లో ఒక పాత్వేగా పెట్టుకున్నాము. ಮತ್ತೆ ఇవన్నీ టఫ్ టైంలో మాకి బాగా హెల్ప్ చేస్తుంది. దాన్ని ఇంకా ఫెయిత్ ఈజ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ.